మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. ఈరోజు అపవాది మనకి చెప్పే అబద్ధం ఏంటి తెలుసా అండి? దేవుని ఆజ్ఞలన్నీ కష్టంగా ఉంటాయి, నువ్వు చేయలేవు, నువ్వు చేసేంత వరకు బాప్తిస్మము తీసుకోక. ఎంతమందికి అబద్ధం వినబడ్డది? చాలా మంది వచ్చి చెప్తుంటారు, యవనస్తురాలు, నేను పరిశుద్ధంగా మారిన తర్వాత అప్పుడు బాప్తిస్మం తీసుకుంటాను, నేను ఏ తప్పు చేయనప్పుడు అప్పుడు అది ఇంకా అసలు సాధ్యమవుతుందా? ప్రతి మానవుడు పాపి, పాపాత్మురాలు. క్రీస్తు యేసు రక్తం ద్వారానే, ఆయనతో చేయబడిన నిత్య నిబంధన ద్వారానే మనము పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడతామని మర్చిపోతూ ఇంకో మాట కూడా అంటాడు. ఏంటి తెలుసా? నువ్వు కట్టడల్ని పాటించే వ్యక్తివైతే యూ విల్ నాట్ హ్యావ్ ఫన్, నీకు సంతోషం ఉండదు. యూ నాట్ హ్యావ్ ఫన్ లైక్ ద అదర్స్, ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని ఈ మాటలు పలుకుతూ ఉంటాడు. కానీ నేను ఒకటి చెప్తాను, ఈ లోకంలో అతి సంతోషం కలిగిన వారు ఎవరు అని అంటే ధనవంతులు కాదు, కానీ క్రైస్తవులని నేను ధైర్యంగా చెప్తాను. తెలుసా, చనిపోయినా నాకు నిరీక్షణ ఏంటది, మరలా నేను ఆ రాజ్యంలో చేరబడతాను. ఆనందం ఏంటి తెలుసా అండి? ఆయన రక్తం చేత కడగబడ్డాను కాబట్టి, నేను నీతిమంతురాలుగా మార్చబడ్డాను కాబట్టి ఇది నా ఆనందం. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఐ వుడ్ సే ఇస్ క్రిస్టియన్స్. వాక్య సత్యం ఎరిగిన వారికి ఏంటిదంటే వారు సంతోషంగా ఉంటారండి.